ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జూలై 26 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగం 39, 40, 41 కీర్తనలు. సాయంత్రం అపోస్తుల కార్యములు 27వ అధ్యాయము 1 నుండి 26 వరకు. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ ప్రభు పేరిట నా శుభములు తెలియచేస్తున్నాను. ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? బాగున్నారు కదూ? రాత్రంతా చక్కగా నిద్రపోయి ఈ ఉదయకాలంలో చురుకైన మెలకువ కలిగి నిద్ర నుండి లేచి మీరు ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేశారా? దేవుని వాక్యాన్ని మీ చేత పట్టుకున్నారా? వాక్యాన్ని తెరిచి దేవుని యొక్క మాటలు మీరు చదివారా? ధ్యానం చేశారా? మీరు ఈ 2 పనులు ఖచ్చితంగా చేయాలి. ప్రతిదినం ప్రార్థించడం, బైబిల్ చదవటం మీరు తప్పకుండా చేయాలి. ఎందుకని? ఈ 2 మిమ్మలను దేవుడు ఏ ప్రణాళిక అయితే మీ యందు ఆయన కలిగి ఉన్నాడో ఆ ప్రణాళిక నెరవేర్చబడడానికి ఈ 2 మీకు సహాయపడతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ప్రార్థన చేస్తాం దేవుణ్ణి మార్చడానికి కాదు, మనల్ని దేవుని స్వరూపంలోకి మార్చడానికి ఉపయోగపడేదే ప్రార్థన. దేవుని యొక్క చిత్తాన్ని చేయడానికి బలమునిచ్చేదే ప్రార్థన. దేవుడు ఆశిస్తున్న రేవుకు మనల్ని చేర్చేదే ప్రార్థన. కాబట్టి వారు నా కొరకు ప్రార్థన చేస్తారు, వీరు నా కొరకు ప్రార్థన చేస్తారు అని మీరు చేయవలసినటువంటి ప్రార్థనను ప్రక్కన పెట్టి ఎవరి మీదనో ఆశలు పెట్టుకొని మీరు మీ భక్తి జీవితంలో ప్రార్థన లేమి అన్నటువంటి స్థితికి మీరు వెళ్ళిపోవద్దు. మీరు ఖచ్చితంగా ప్రార్థన చేయండి. మీ కొరకు ప్రార్థన చేసేవాళ్ళు మీ దైవజనులు ఉంటారు, మీ దైవజనరాలు ఉంటారు, మీ సంఘం ఉంటుంది, వారు ప్రార్థన చేస్తారు. కానీ మీరు కూడా ప్రార్థించాలి, అది ప్రాముఖ్యమైనది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు వారు ఇచ్చిన ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. ఆదికాండం 30వ అధ్యాయం 24. మరియు ఆమె, యెహోవా మరి ఒక కుమారుని నాకు దయచేయునుగాక అనుకొని అతనికి యోసేపు అని పేరు పెట్టెను. మరియు ఆమె, ఎవరామె? రాహేలు. గొడ్రాలు అనే నిందను మోసినటువంటి రాహేలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాహేలు దేవుని యొక్క సన్నిధిలో ఎప్పుడైతే అంగలార్చిందో, ఆమె అంగలార్పుని ఆలకించిన దేవుడు ఆమె జీవితంలోకి ఒక నాట్యాన్ని తీసుకొచ్చాడు. ఆ నాట్యం యోసేపు రూపంలో ఆమె దగ్గరికి వచ్చింది. అయితే యోసేపు ఆమెకి జన్మించడం ద్వారా ఆమె నిందలన్నీ కూడా ఒక్కసారిగా కొట్టివేయబడ్డాయి. కానీ కనని గర్భం ఈరోజు కని ఆవిడంటుంది, దేవుడు నాకు మరి ఒక కుమారుని దయచేయునుగాక అని కోరుకుంటుంది. అలా కోరుకోవడంలో ఎంతమాత్రం తప్పు లేదు. మనం కూడా కోరుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో వారు కోరిన రేవునకు వారిని చేర్చెను, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును ఆయన సఫలపరచును. ఇలాంటి మాటలు వ్రాయబడి ఉన్నాయి. మనం ఆశపడాలి, మనం కోరుకోవాలి. ఎప్పుడైతే మనం ఆశపడతామో, మనం కోరుకుంటామో, దేవుడు మన కోరికను తీరుస్తాడు. అది తన నామ మహిమార్థమై. అవును దేవుని బిడ్డలారా, దేవుడు ఏదిస్తే అది నేను పొందుతాను, ఆయన చిత్తం అని చెప్పడం ఒక విధమైనటువంటి బాధ్యత రాహిత్యం కావచ్చు. అయితే మీరు దేవుని సన్నిధిలో
మీరు ఒక స్వతంత్ర చిత్తం గలవారుగా ఉన్నారు గనక మీరు అడగాలి, మీరు కోరుకోవాలి, దేవుడు మీకు దయచేస్తాడు. రాహేలు కోరుకుంది. ఎప్పుడైతే రాహేలు కోరుకుందో యోసేపు తర్వాత ఆమెకి బెన్యామీను అనే కుమారుడు పుట్టాడు. ఆ బెన్యామీను గోత్రములో నుండే ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజు సౌలు ఏర్పడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొత్త నిబంధన కాలంలో అదే బెన్యామీను గోత్రములో నుండి ఒక గొప్ప దైవజనుడు మనకు కనబడతాడు. అతడు మరెవరో కాదు, అపోస్తలుడైన పౌలు. ఆమె కోరుకున్న ఒక్క మాట, దేవుడు నాకు మరి ఒక కుమారుని దయచేయునుగాక అని కోరుకున్న ఆ మాటని దేవుడు ఎంత దూరములో విస్తరించిన ఆశీర్వాదకరమైనటువంటి స్థితిని ఆమెకిచ్చాడో మీకు అర్థమవుతుందా? మీరు కూడా కోరుకోండి. మీరు కోరిన దాన్ని దేవుని సన్నిధిలో పెట్టండి. మీ మనోనేత్రములతో దాన్ని వీక్షించండి. నా దేవుడు నాకు ఇస్తాడు, నేను పొందుతాను, ఆ రేవుకు నేను చేరతాను అని మీరు గట్టిగా దృఢంగా ఆశపడండి. దేవుడు నిశ్చయముగా మీకు మేలు చేస్తాడు. దేవుడు మీరు కోరిన రేవుకు ఆయన మిమ్మల్ని చేరుస్తాడు. ఆ విధంగా మీరు పొందుకుందురుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని స్తుతించి మహిమపరిచి ఘనపరుస్తున్నాం. మా ప్రియుడా, రాహేలు కోరిన దాన్ని మీరు ఆవిడకి దయచేశారు. మేము ఏది కోరుచున్నను అది మీరు అన్నీ ఇస్తారని ప్రభు మేము అనుకోవడం లేదు, కానీ మీ చిత్తానుసారమైనటువంటి వాటిని, మీకు మహిమ తెచ్చే వాటిని మేము కోరుకున్నట్లుగా పరిశుద్ధాత్మ మమ్మల్ని నడిపించండి. మాకు ఒక స్వతంత్ర చిత్తం ఇచ్చారు. ఆ స్వతంత్ర చిత్తాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. మా తండ్రి, మేము కోరినది మీ నామ మహిమార్థమై మాకు ఇచ్చువాడు కనుక మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మిమ్మల్ని ఘనపరుస్తున్నాం, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. ఈ ప్రార్థన మీరు విన్నందుకు కృతజ్ఞతలు నాయన. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.